అందరికీ నమస్కారాలు. ఈ రోజున ఈ ముసలి తల్లి పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి చూడండి. తన కొడుకు గురించి 3 రోజుల నుంచి పచ్చి నీళ్లు మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఆ తల్లి అంబేద్కర్ ఫోటో పక్కన సొమ్మసిల్లి పడి ఉంది. ఆ పక్కన సోదరుడు జనపల్లి సుబ్బరాజు, అతను కూడా తల్లిని అంటిపెట్టుకుని 3 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాడు. నేను అడుగుతున్నాను, ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, న్యాయస్థానాలను అడుగుతున్నాను, సమాజాన్ని అడుగుతా ఉన్నాను. కనికరం, దయ, ధర్మం ఏమీ లేవా? ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? ఏ పాపం చేశారని ఈ రకంగా ఉన్నారు? చిన్న కేసు 307 కూడా పెట్టకూడని కేసు. జగన్కి మంచి జరగాలని చెప్పి ఒక తప్పుడు ఆలోచన. అతనికి మంచి జరిగితే ఇతనికి రావాల్సిందే. జనపల్లి శ్రీనివాసరావు అలియాస్ కోడికత్తి, కనీసం జగన్ అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోలేదు. ఫ్లైట్లో వెళ్ళిపోయాడు, హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. ఆ కుర్రోడిని జైల్లో పెట్టి 5 సంవత్సరాలు అయింది. జడ్జిలు మీకు డిస్క్రిప్షన్ ఉండొచ్చు, ఒక బెయిల్ ఇవ్వడానికి ఆ యొక్క బాధితుడు రాకపోతే, జగన్ బాధితుడు కాబట్టి బాధితుడు రాకపోతే ఆ బాధితుడు వాంగ్మూలాన్ని తీసుకోకుండానే మీరు బెయిల్స్ ఇస్తున్నారు అన్ని కేసుల్లోనూ. ఈ ఒక్క కేసులోనే వాంగ్మూలం ఎందుకు తీసుకోవాలి? న్యాయ కోర్టులను అడుగుతున్నాను నేను. 5 సంవత్సరాలు ఈ భారతదేశంలో ఒక 307 సెక్షన్కి, అది కూడా 307కి గ్రీవియస్ ఇంజరీస్ ఉండాలి. కానీ జస్ట్ ఇలాగా చిన్న కోత కోసిన కత్తి కేసులో 307 పెట్టి ఆ కేసులో 5 సంవత్సరాలు బెయిల్ ఇవ్వకుండా ఉన్న పరిస్థితి భారతదేశంలో ఏ కేసులో అన్నా ఉందా? మీరే ఆలోచించండి. వ్యవస్థలను అడుగుతున్నాను నేను. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయంటే సిగ్గుచేటు. ఎందుకంటే ఆ కుర్రోడితో 48 రోజులు నేను జైల్లో ఉన్నాను. 48 డేస్ రోజు నన్ను కలిసేవాడు. చాలా మంచి కుర్రోడు. అతను ఎంత మంచి కుర్రోడు అంటే చాలా శుభ్రంగా ఉండేవాడు జైల్లో, చాలా టైంగా ఉండేవాడు, చదువుకునేవాడు. అలాగే డిగ్రీ కంప్లీట్ చేశాడు, లాకి అప్పీర్ అవుతున్నాడు. ఒక్క చెడు అలవాటు కూడా లేదు. జైల్లో కూడా ఎంతో శుభ్రంగా, ఎంతో నీట్గా, ఎంతో సంస్కారవంతంగా ఉండడం నేను చూశాను. ఎందుకయ్యా నువ్వు చేసావు ఇలాగా అని అడిగితే, నాకు జగన్ అంటే పిచ్చి అభిమానం అండి. నేను కూడా ఫేమస్ అవుదాం, జగన్ కూడా నా వల్ల తప్పకుండా విజయం వస్తుందని చెప్పి నేను చేశానండి. నాతో చెప్పాను. చేసింది పొరపాటు అయిపోయిన పని చేశాను సార్. మీరు బయటికి వెళ్ళిన తర్వాత నా దగ్గర జోబులో రాసుకున్న ఒక ఉత్తరాన్ని ఎన్ఐఓలు స్వాధీనం చేసుకున్నారండి. 18 పేజీలు ఉత్తరం రాశానండి. దాంట్లో దళితుల గురించే రాశాను. అది బయట పెట్టించండి సార్, నా ఇంటెన్షన్ అన్న తెలుస్తుందంటే ఇప్పుడు దాకా ఎన్ఐఓల ఉత్తరాన్ని బయట పెట్టాను. నేను చాలాసార్లు విజ్ఞప్తి చేశాను.
కాబట్టి ఎన్ఓసి ఇస్తే సరిపోద్దంట. రాత్రి నుంచి లాయర్ కూడా కనపట్లేదు అంటున్నారు. మరి ఎంతవరకు ఉన్నాడా? ఫేస్బుక్ లో నేను చూశాను, ఉన్నారంట. కానీ ఒక విషయం చెప్తున్నాను, ఇంత క్షోభ పెట్టకూడదు ఒక ముసలి తల్లిని, ఒక పేద కుటుంబాన్ని ఇంత క్షోభ పెట్టకూడదు. అమలాపురం నియోజకవర్గంలో, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో, ముమ్మిడి నియోజకవర్గంలో లంక ఆఫ్ తానే లంక సంబంధించిన కుటుంబం ఇది. వ్యవసాయ కూలీల ఆధారిత కుటుంబం. ఇటువంటి కుటుంబాన్ని క్షోభ పెట్టడం వ్యవస్థలకు మంచిది కాదు. పోలీసు వ్యవస్థ అవనివ్వండి, న్యాయ వ్యవస్థ అవనివ్వండి, లేకపోతే ప్రభుత్వ వ్యవస్థ అవనివ్వండి, ఇమీడియట్గా అబ్బాయికి బెయిల్ ఇచ్చి, ఇది హైకోర్టు సుమోటోగా తీసుకుని ఇమీడియట్గా అబ్బాయికి బెయిల్ ఇచ్చి వీళ్ళ యొక్క కోరికను తీర్చి ఆ తల్లిని ఆ అబ్బాయి చూసేటట్టుగా, బతికేటట్టుగా ఆ తల్లిని వెంటనే తీర్పు ఇవ్వమని కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, जोहार जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, जोहार जोहार रावाली जगन कोर्ट की, रावाली रावाली जगन कोर्ट की, रावाली जगन कोर्ट की, సిగ్గు అంబేద్కర్ విగ్రహం చేసి దళితులను అవమానిస్తున్న జగన్మోహన్ రెడ్డి, సిగ్గు సిగ్గు దళితులు